హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం శుక్రవారం తీసుకున్న ఇంపార్టెంట్ డిసిషన్స్ గురించి మన ఈ వీడియో. దాంట్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఈ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ మల్టీ జోన్స్ గురించి, అలాగే ఈ పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల గురించి, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ రెగ్యులరైజేషన్స్ గురించి చాలా చక్కగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేసేసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. టాపిక్లోకి వెళ్ళే ముందు, ఈ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు ఈ మంత్రులపైన అలాగే చీఫ్ సెక్రటరీస్ పైన అయితే అసహనం వ్యక్తం చేశారని మనకు తెలిసింది. దానికి ప్రధాన కారణం వచ్చి ఈ సమావేశంలో జరిగే ఎజెండా మీడియాకి అలాగే సోషల్ మీడియాలో చాలా ముందస్తుగా వెళ్ళిపోవడం, అంటే ఇంకా ఈ ఏకాభిప్రాయం రాకముందే ఇలా అందరికీ వెళ్ళిపోవడం అనేది చాలా ఆయన అసహనం అయితే వ్యక్తం చేశారు. అలాగే ఎన్టీఆర్ టైంలో ఇలాగే ఎజెండా లీక్ అవటంతో ఒక 14 రోజుల పాటు ఈ క్యాబినెట్నే రద్దు చేసి ఆయన ఒక్కడే పరిపాలించారని, అది చూచాయిగా అందరికీ చెప్పుకొచ్చారంటే ఆయన ఎంత సీరియస్గా ఉన్నారో మీకు అర్థమవుతుంది. పేదలకి ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల గురించి అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, పేదలకు ప్రభుత్వం పట్టా మంజూరు తేదీ నుంచి 10 ఏళ్ల తర్వాత అన్యాక్రాంత హక్కులు లభిస్తాయనే నిబంధన అమల్లో ఉంది. దీన్ని ఇంక నుంచి 2 ఏళ్ల కాల పరిమితి అని మార్చనున్నారు. ఎందుకంటే ఇక సపోజ్ 2024లోనే గనక ఆ లబ్ధిదారుడికి పట్టా ఇచ్చుంటే 2026 అంటే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అతనికి అమ్ముకునే హక్కు అయితే లభిస్తుంది. ఇది చాలా మంచి అప్డేట్ అని అనుకోవాలి. ఎందుకంటే ఏదైనా కారణం చేత వాళ్ళు ఇల్లు అమ్ముకోవాలంటే ఒక 10 ఏళ్ళు ఆగేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా 2 ఏళ్లకే తగ్గించడం అనేది కొంచెం శుభ పరిణామం అనే మనం చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టాన్ని కొంచెం మార్చి సులభతరం చేయాలని, అలాగే ఎక్కువ యూనివర్సిటీస్ని ప్రోత్సాహకం చేయాలని చెప్పి క్యాబినెట్ అయితే ఆమోదం తీసుకుంది. ఎందుకంటే ఒక గుజరాత్లోనే సుమారు 60 నుంచి 70 యూనివర్సిటీలు, మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు అలాగే కర్ణాటకలో ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయని, కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కేవలం 6 నుంచి 7 డీమ్డ్ యూనివర్సిటీసే ఉన్నాయని చెప్పి, దీన్ని ఇంకా కాస్త పెంచాలంటే కొంచెం ఆ నిబంధనల్లో కొంచెం మార్పు చేయాలని చెప్పి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ అయితే దీన్ని డిసిషన్ అయితే తీసుకుంది. అలా అని చెప్పి నిబంధనలు ఏమైనా భూమి వ్యయం కానీ ఏదైనా కఠినంగానే ఉంటాయండి. అంటే దాని లోపల జరిగే అడ్మినిస్ట్రేటివ్స్ డిసిషన్స్ మటుకు ఏమి లేవు. జస్ట్ ఆ యూనివర్సిటీని ఫామ్ చేయాలనే నిబంధనల్లోనే జస్ట్ మార్పులు అయితే తీసుకొస్తున్నారు. ఇంకో అప్డేట్ వచ్చి, మార్కాపురం రోడ్డు ప్రమాద బాధితులకు సీఎంఆర్ఎఫ్ నుండి 1,28,00,000 శాంక్షన్ చేయడానికి మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది. అలాగే ఇలాంటి రోడ్డు ప్రమాదాలు మళ్ళీ జరగకూడదని చెప్పి సంబంధిత శాఖ వారికి కూడాను నిబంధనలు కఠినంగా అమలు చేయాలని చెప్పి మంత్రి వారికి నెక్స్ట్ కార్యదర్శులకు కూడాను గట్టిగానే చెప్పారు. ఈ సమావేశంలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి ఈ జోన్ సిస్టమ్. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలకు గాను 4 జోన్లు ఉండేవి. కానీ దీనికి 6 జోన్లుగా కేటాయిస్తూ అలాగే 2 మల్టీ జోన్గా కూడా కేటాయించడానికి మంత్రివర్గ సమావేశం అయితే ఆమోదించింది. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం ఏ జోన్స్ ఉన్నాయో ఆ మల్టీ జోన్స్ కూడా ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. మల్టీ జోన్ వచ్చేసరికి శ్రీకాకుళం నుంచి కృష్ణా దాకా, అంటే దాని లోపల ఉండే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, అంటే టాప్ ఉన్న శ్రీకాకుళం దగ్గర నుంచి కృష్ణా వరకు ఒక మల్టీ జోన్ కింద. నెక్స్ట్ మల్టీ జోన్ వచ్చి గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి. అంటే కృష్ణా దాకా, శ్రీకాకుళం నుంచి కృష్ణా దాకా ఒక మల్టీ జోను, రెండో మల్టీ జోన్ వచ్చి గుంటూరు నుంచి శ్రీ సత్యసాయి జిల్లా దాకా. ఈ మల్టీ జోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక నుంచి జరిగే రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకి ఈ మల్టీ జోన్ దీని పరిధిలోకి వస్తాయి. లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ, ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ కూడా దీని కిందే వస్తాయి అనుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఈ జోన్స్ కూడా నేను 6 జోన్స్ అని చెప్పాను కదా. జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి. జోన్ 2 అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ. జోన్ 3 పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా. ఇది 1, 2, 3 జోన్స్. 4th జోన్ గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు. జోన్ 5 తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప. జోన్ 6 నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి. ఈ రాష్ట్రంలో 26 జిల్లా కేంద్రాలకు గాను కేంద్రం జారీ చేసిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 గెజెట్ అమలు, గెజెట్లో ప్రచురణకు మంత్రివర్గ సమావేశం ఆమోదం అయితే తెలిపేసింది. రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేస్తే ఇప్పటి వరకు ఉన్న పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975 అయితే రద్దు అవుతుంది. ఇందాక చెప్పినట్టు 13 ఉమ్మడి జిల్లాలకు గాను 4 జోన్లు ఉన్నాయి కదా, ఇదైతే రద్దయిపోబోతుంది.
కొత్తగా 26 జిల్లాల్లో 6 జోన్లు 2 మల్టీ జోన్లు అయితే అమల్లోకి వస్తాయి. ఇలాంటి డైలీ అప్డేట్స్, కరెంట్ ఈవెంట్స్ మన ఛానల్లో ఎప్పుడూ అయితే ఉంటాయి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.